సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆర్థిక పరిస్థితి బేకార్ కంటే దిగజారిపోయిందంటూ సీఎం గారు అంటున్నారా, మీరేమంటారు? ఇదే పరిస్థితి జగన్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఆయన మరి చేయగలిగినప్పుడు ఏం చేయలేనప్పుడు అది పర్ఫెక్ట్ కాదు కదా మాట అంటాం అని అనిపిస్తుంది మాకైతే. ఆయన ఎలాగ పథకాలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. పొద్దుగూకులు మనం పరిపాలన మీద మనం దృష్టి పెట్టాలి, కానీ ఆయన చేసి వెళ్ళిపోయి అది అదే అనకూడదని మా అభిప్రాయం. అది అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేస్తారు. ఇది కూడా ఆయన చెప్పాడుగా, ఆల్రెడీ చేసిన పథకాలు ఆయన చేసింది. ఆయనకంటే ఎక్కువ డబ్బులు తెస్తున్నాడు. మరి అన్నీ ఏమైపోతున్నాయో తెలియట్లేదు. కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి, విశాఖకి, కానీ ఆ నిధుల్ని ఆ పథకాలకి మళ్లించలేము అంటూ కూడా సీఎం గారు. నిధులు మళ్లించి సంపద సృష్టిస్తానన్న మనిషి ఇప్పుడు వచ్చి ఆ మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదుగా. సంపద సృష్టిస్తున్నాడు ఆయన, పన్నులు పెంచుతున్నాడు, అన్నీ పెంచుతున్నాడు. కరెక్ట్ కాదు కదండి. అంటే ఈ మొత్తం ప్రజలకి వాస్తవాలు తెలియాలని నేను చెప్తున్నాను అని చెప్పి. ఏం వాస్తవాలు తెలియాలి? ఇదే గవర్నమెంట్ చేశారు అంతకుముందు, ఆయన అలాగే చేశాడు. అన్ని పథకాలు టయానికి వచ్చినాయి. అమ్మ ఒడి వచ్చింది, తర్వాత వచ్చి టైలర్లకు 10,000 రూపాయలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ నీటానికి మరి ఇవ్వలేనప్పుడు మరి అసమర్థ పాలనలాగే ఉంది. ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు అమలు చేయడం, ఆర్థికంగా పుంజుకునే దానికి విశాఖ అభివృద్ధి చేద్దామని అన్నారు. అది చేసుకుంటే సరిపోయేదానికి కొత్తగా అమరావతి కట్టుకొని ఏం ప్రయోజనాలు? ఇంకా డెవలప్మెంట్ బాగా జరిగితే దాని నుంచి సంపద వస్తుంది కదా, అప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడు 5 సంవత్సరాలు మనం ఏం చేస్తామనే చెప్పాలి, కానీ ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తామనే చెప్పకూడదుగా. 5 సంవత్సరాలు మనం ఏం చేస్తాం, ఎంతవరకు చేయగలిగింది అంతవరకు చేస్తే తర్వాత మనం చెప్పుకోవాలి. ఖజానా ఉంటే పథకాలు అమలు చేయడానికి క్షణం పట్టదు, ఖజానా లేదు కాబట్టి కొంచెం. అందుకనే కదా మనం తెచ్చుకుంది కూడా, ఖజానా ఈయన సృష్టిస్తాడనే కదా తెచ్చుకుంది. మరి ఆయన ప్లాన్లు ఆయన చేసుకొని తేవాలి, కానీ లేదు లేదని చెప్పేసి జనాల్ని ఏమార్చడం అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల, పథకాలు ఇచ్చే గ్యాప్ రావడం వల్ల మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం? వ్యతిరేకత ఉంది కదండి. మరి వ్యతిరేకత ఉందిగా. ఏది చేసినా కానీ ఆయన ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ప్రతి విషయంలో. దానికి లేవు దీనికి లేవు అని చెప్తూ టయాన్ని కాపుతున్నారు, కానీ పథకాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆయన చెప్పిన ఆయన ఎన్నుకున్నదే మేము అందుకు పథకాలు వేస్తారని చెప్పి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాలు చెప్పారు, నేను ఇచ్చిన పథకాలు అంత మించి ఇవ్వలేను, అంత దాటలేరు, ఎవరు టచ్ కూడా చేయలేరు, భారీగా ఉన్నాయి అని చెప్పి. మరి అదే కదా చెప్పింది, చేసింది చెప్పాడు. ఈ చెప్పిందేమో అన్నిటికీ పొద్దుగోకులు జగన్ ముంచి వెళ్ళాడు అంటే మిమ్మల్ని బాగు చేయమనే కదా రాష్ట్రాన్ని మమ్మల్ని ఎన్నుకుంది. మేము జగన్ ఖజానా ఖాళీ చేయడం వల్లే అమలు చేయలేకపోతున్నాము, లేకపోతే అమలు చేసే వాళ్ళని వాటికని చెప్పి. ఖజానా సృష్టి కోసమే కదా చంద్రబాబు గారిని తెచ్చింది మేము. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి ఆయన పార్టీకి అలాగే రాజ్యసభకి రాజీనామా అదే వాళ్ళ పార్టీ వ్యవహారాలండి, అవి మనకి అవసరం కాదు. మన ప్రజాపాలన మీద మనకు కావాలి. ప్రజలకు ఏం మంచి చేస్తే ఎవరైనా మంచి వాళ్ళే. అది మరి ఇప్పుడు ఇలా పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరి బలం వాళ్ళదే కాదు. ఆయన బలం ఉంటే ఆయన గెలుస్తారు. ఈయన పని చేస్తే ఈయన గెలుస్తాడు రెండోసారి. మరి భారీగా రాజీనామాలు చేస్తున్నారు కదా, బలం మొత్తం తగ్గిపోతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేనండి ఈయన చేసేది. అలా తగ్గిపోయినా కానీ పరిపాలన బట్టి కదా చేసేది. రేపు 5 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ వీళ్ళందరూ అటు వచ్చేవాళ్ళు, అటు ఎన్ని రాజకీయాల్లో సహజమే కదా. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోరాడుతుంటారు. ఎవరు పోరాటం చూసుకొని దాన్ని బట్టే కదా జనాలకు వేసేది. మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చూసుకునే అవకాశం ఉందంటారా? అది మామూలే సార్. ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళు, 5 సంవత్సరాలు ఒకళ్ళు, తమిళనాడులాగా మనకు కూడా మారుతుందని ఆశలు ఉంటాయి. ఎవరు బాగుంటే వాళ్ళకి వేస్తారు. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు, గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన పథకాలు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి. అదే మరి ఈయన సరిగ్గా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు చేశారనుకోండి, ఈయనే వస్తారు. ఆయన లేకపోతే ఇంకా ఆయన పథకాలు కొంచెం గుర్తున్నాయి కదా జనాలకి, ఏ విషయంలో అయినా కూడా. అది మేము వస్తే ఈ పాటికి పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేయూత ఆయన కూడా కొంచెం ముందే వేసినట్టయితే బాగుండేది. వెళ్ళేటప్పుడు అమ్మఒడి వేసి వెళ్ళినట్టయితే ఇంకా బాగుండేది. అది వేయలేదు. ఈ సంవత్సరం మాకు పిల్లలకు 2 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అలాగే చేసింది, ఈ గవర్నమెంట్ అలాగే చేసింది. వాళ్ళు అనుకున్న పథకాలు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎవరికైనా బాగుంటుంది. ఆయన కూడా అది కూడా వేసి ఉంటే మనం గెలిచేవాడేమో మొన్న ఎలక్షన్కి వెళ్ళే ముందు. అది